వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. యావత్ ఆంధ్రప్రదేశ్ కళ్ళన్నీ ఈ రోజు జరగబోయే ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలపైనే ఉంది. ఎందుకు ఇంత స్పెషల్, ఎందుకు ఇంత చర్చ, ఎందుకు ఈ కళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వైపే అంటే ఖచ్చితంగా ఈ రోజుకి చాలా 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 ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రారంభమవుతున్న అసెంబ్లీకి సంబంధించి కొన్ని విషయాలు మనం వెనక్క వెళ్ళి మాట్లాడుకోవాలి. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఈ రోజు ఇంత ప్రత్యేకం కాబోతోంది అన్నప్పుడు నిజంగా ఒకే ఒక్క శపథం యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఎక్కడైతే పరాభవం జరిగిందో, ఎక్కడ అవహేళన జరిగిందో, ఎక్కడ ఏడిపించారు, ఎక్కడ శాపనార్థాలు పెట్టారు, ఎక్కడ తన సతీమణిని ఘోరంగా అవమానించి కన్నీళ్లతో నిష్క్రమించేలా చేశారు, ఆ ఒకే ఒక్క శపథం 2021 నవంబర్ 11న జరిగింది. మరి ఆ శపథం యావత్ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన శపథం ఒక్కసారి మనం చూసి చర్చ ప్రారంభిద్దాం. ప్లీజ్ ప్లే. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. చూశారు కదా. సో 2021 నవంబర్ 19న నేను మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా అంటూ చేసిన శపథాన్ని సగర్వంగా, చాలా గర్వంతో జై జై ధ్వానాలు, హర్షధ్వానాల మధ్య ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలకి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే గతంలో ఆ రోజు 151 వర్సెస్ 23 మొత్తం అసెంబ్లీలో ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు ఎక్కడ చూసినా కూడా నీలి దళంతో ప్రతి సీటు వైసీపీతో నిండిపోయింది. 23 మంది టీడీపీ సభ్యులతో ఒక మూలన అలా కూర్చున్నారు. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. మాట్లాడేందుకు అవకాశం లేదు. నచ్చినట్టు చేసుకున్నారు. అవసరమైతే సస్పెండ్ చేశారు. మైక్ ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు అయినా కూడా నిజంగా ఆ పోరాట స్ఫూర్తితో ఎక్కడా కూడా వెన్ను చూపకుండా ఈరోజు 164 మందితో మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎక్కడ 151 వర్సెస్ 11, 164 వర్సెస్ 151 వర్సెస్ 23, 164 వర్సెస్ 23 అంటే 11 సీట్లు వస్తే 23లో సగం కూడా ఈసారి జగన్కి రాలేదు. నిజంగా మొత్తం ఈసారి అసెంబ్లీలో ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు చూస్తే కూడా మొత్తం కూటమి దళంతో పసుపు మయంగా మొత్తం నిండిపోయింది. నిజంగా ఇది కూడా చాలా చాలా ప్రత్యేకత. ఇదే కాకుండా గత 5 ఏళ్లలో కూడా ఎక్కడా ప్రజా సమస్యలు మాట్లాడింది లేదు. కేవలం సభ పెట్టింది, అసెంబ్లీ నిర్వహిస్తోంది చంద్రబాబును తిట్టడానికేనా, చంద్రబాబుని శాపనార్థాలు పెట్టడానికేనా, బూతులు మాట్లాడడానికేనా అని అందరూ అనుకున్నారు. ఇది గౌరవ సభ, నేను మళ్ళీ దీన్ని గౌరవ సభగా మార్చాకే వస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పారు. నిజంగా మరి ఈ గౌరవ సభలోకి ఈరోజు అడుగు పెడుతున్న వేళ నిజంగా అందరి కళ్ళు, యావత్ ఆంధ్రప్రదేశ్ కళ్ళన్నీ కూడా అసెంబ్లీ వైపే ఉన్నాయి. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, ఎలా వస్తావో చూస్తాం, నిన్ను ఎలా అడుగు పెట్టనిస్తామో చూస్తాం, నువ్వు తాకితే కదా అంటూ నోటిదోల బ్యాచ్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశారు. చాలా హీనంగా మాట్లాడారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వ్యక్తిగత విషయాలలో రభస చేశారు. కానీ వాళ్ళందరికీ కూడా 100% స్ట్రైక్ రేట్తో మొత్తం 21 మంది సభ్యులతో గేట్లన్నీ బార్లాగా తీసుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇన్ని రకాల హైలైట్స్, ఇన్ని రకాల అంశాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఆ రోజు విజయ గర్వంతో చిద్విలాసంగా తన సభ్యులు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా చిద్విలాసంగా, ఎటకారంగా అసలు ఇది ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి దాదాపుగా ఫ్రంట్ సీట్లో సభానాయకుడిగా స్పీకర్కి ఎదురుగుండా సీట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 11 సీట్లతో ఎక్కడ కూర్చోబోతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి ఆయనకి మరి ఎక్కడో వెనకాల ఇవ్వచ్చు అని చర్చ జరుగుతుంది. మరి ఎప్పుడూ కూడా ఫ్రంట్ రోలో మరి 5 ఏళ్ల పాటు చిద్విలాసంగా
వెలుగుబెట్టిన ఆయన మరి వెనకాల ప్రజల్లో కనిపిస్తారా? మైక్ అందుకున్న అధ్యక్ష అంటూ సమస్యలు మాట్లాడతారా? మరి టీడీపీ ఆ రోజు 23 మంది సభ్యులతో వీరోచితంగా పోరాడింది. మరి అటువంటి పోరాట స్ఫూర్తిని పటిమని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూపిస్తారా, లేదా అస్త సన్యాసం చేసి వెళ్ళిపోతారా? అసలు ఆ రోజు సెషన్ స్టార్ట్ అయ్యాక ఆయన వస్తారా? ఈ రోజు కూడా వస్తారా? ప్రొటెం స్పీకర్ ముందే ఆయన మరి ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా రేపు స్పీకర్ ఛాంబర్లో కామ్గా చేసి వెళ్ళిపోతారా? ఇదొక అంశం. మొత్తంగా ఈ రోజు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా చాలా ప్రత్యేకత ఉంది. సో అందరి కళ్ళు అటే ఉన్నాయి. మరి గౌరవ సభగా ఎంట్రీ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు, మరి ఈ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి, జగన్ ఎక్కడ కూర్చుంటారు, మాట్లాడతారా? ఇట్స్ టైమ్ ఫర్ అసెంబ్లీ. అన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ. మరి ఎక్కడైతే పరాభవం జరిగిందో మళ్ళీ అక్కడే హర్షధ్వానాలను ప్రశంసలను అందుకోపోతున్నారు చంద్రబాబు. ఎక్కడైతే అవమానం జరిగిందో మళ్ళీ అక్కడే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు. సతీమణిని అవమానించిన కౌరవ సభను గౌరవ సభగా మార్చబోతున్నారు చంద్రబాబు. అవమానాలు శాపనార్థాలతో పాటు కుటుంబ సభ్యులను కూడా తూలనాడిన కౌరవ సభలో తానుండనని మళ్లీ గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసిన సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో అసెంబ్లీలో గ్రాండ్ గా అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండొచ్చు అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే మరొక సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు. ఇద్దరికి స్వాగతం అండి స్టూడియోలో. విక్రమ్ పోలా గారు, మీతో ప్రారంభిస్తాను. సో చాలా విషయాలు చెప్పాను గతంలో ఏం జరిగింది. సో అన్ని కళ్ళు అక్కడ ఉన్నాయి. శాపనార్థాలు, అవమానాలు, అవహేళనలు, శపథాలు అన్నీ కూడా అన్నవన్నట్టు నిరూపించుకుని ఆయన ఎంట్రీ ఇస్తున్నారు. 11 సీట్లతో జగన్ పరిమితమయ్యారు. ఏం చెప్తారు? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శాసనసభ అనేటువంటిది ఒక రాజకీయ వేదిక కాదు, ఒక ప్రజావేదిక. కానీ దురదృష్టం ఏంటంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అది ఒక రాజకీయ వేదికగా మారింది. పైగా ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి శాసనసభ సమావేశాలు జరిగాయా అనేటువంటి ఒక అనుమానం వచ్చేటట్టుగా ఆ సభ నిర్వహణ జరిగింది. అది చాలా బాధాకరం. ఇప్పుడే మీరు కొన్ని చూపించారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆ రోజు ఏంటంటే వాళ్ళకి 151 సీట్లు ఉన్నాయి కాబట్టి పదే పదే చెప్పేవాళ్ళు 151 సీట్లు 50% ఓట్లు అని ప్రతి సభ్యుడు ముఖ్యమంత్రి నుంచి అందరూ మాట్లాడేవాళ్ళు. వాళ్ళకేదో లైసెన్స్ వచ్చినట్టుగా వాళ్ళు ఏదైనా మాట్లాడి దే కెన్ గెట్ అవే, అసెంబ్లీ వేదికగా చేయొచ్చు అనేటువంటి ఒక ఆధిపత్య ధోరణితో నియంతృత్వంతో మాట్లాడారు. శాసనసభ విలువల్ని దిగజార్చారు. అసలు ద పర్పస్ ఏంటంటే శాసనసభ పర్పస్ మనందరికీ తెలుసు. మనది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వెళ్ళి ఆ సభలో కూర్చోలేరు కాబట్టి ప్రజలందరూ ఏంటంటే తమ ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారండి. దాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం. ఆ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రతి సభ్యుడికి సమాన హక్కులు ఉంటాయి. అంటే తమ నియోజకవర్గంలో సంబంధించినటువంటి ప్రజల ఇబ్బందులు, సమస్యల్ని అక్కడ ప్రస్తావించడానికి, ప్రభుత్వం నుంచి తగిన సమాధానం పొందడానికి అది ఒక వేదిక. అదేవిధంగా చట్టాలు చేయడానికి, చట్టాల మీద చర్చించడానికి ఇదన్నీ పక్కన పెట్టేశారు. అసలు మొత్తం ఆ శాసనసభ యొక్క పక్కదారి పూర్తిగా పట్టించేసి కేవలం ఏంటంటే ఒక ప్రతిపక్షాన్ని అవహేళన చేయటం, ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వయసుని, ఆయన అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా చాలా చులకనగా చిన్న చూపు చూస్తూ మాట్లాడినటువంటి మాటలు అన్నీ మనందరం గమనించాము. అంటే ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి స్పీకర్ కూడా ఒక పార్టీ లాగా అవటం, అది అత్యంత బాధాకరం. ఏంటంటే స్పీకర్ రోల్ అండి ఒక రెఫరీ లాగా, ఒక ఎంపైర్ లాగా ఉండాలి. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. కానీ మనం చూసాం ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం గారు ఏ విధంగా ప్రవర్తించారనేటువంటిది. ఆయన ప్రతిపక్షం గొంతు నొక్కేయటం, పైగా ఆయన అందించడం, కొన్ని అంశాల్లో ఏంటంటే అధికార పార్టీ సభ్యులకి ఆయనే అందించేవాడు. అంటే ఈ విధంగా మాట్లాడచ్చు అన్నట్టుగా వాళ్ళకి అందించి వాళ్ళని పూర్తిగా సప్రెస్ చేసే ప్రతిపక్షాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తున్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళని మీరు ఇది మంచిది కాదు, ఇలా చేయొద్దు అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆ విధంగా స్పీకరు ప్రభుత్వం ఇద్దరు కూడా ఏకమై ఆ రోజు అవమానించడం
చంద్రబాబు నాయుడు గారిని, ప్రజా సమస్యలను పూర్తిగా పక్కదారి పట్టించేయటం. దాంతో ఆయన ఒక పాయింట్ ఆఫ్ కొంత అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ అవమానాలని ఆయన భరించారు. ఇక చివరకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక ఆయన భరించలేక నేను ఇది కౌరవ సభగా తయారైంది కాబట్టి నేను ఉండను, గౌరవ సభ అయిన తర్వాతనే నేను వస్తానని ఆయన ఆ రోజు శపథం చేసి వెళ్ళిపోవటం మనందరం చూసాం. అది కాబట్టి ఇవాళ ఏంటంటే ఏదో వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం దానికి ఏదో బదులు తీర్చుకుంది అని మనం ఆశించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రజలే తీర్పు చెప్పారు, ప్రజా కోర్టు వాళ్ళని శిక్షించింది. అయితే ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఇది ఒక గౌరవ సభలాగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉందండి. అద్భుతమైనటువంటి ప్రజాప్రతినిధులు దానికి రిప్రజెంట్ చేశారు. గౌతమ్ లచ్చన్ గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా గతంలో చూసినట్లయితే ఎంతోమంది పేర్లు చెప్పాలని చాలా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ తమ చర్చల ద్వారా, సలహాలు సూచనల ద్వారా దాని యొక్క గౌరవాన్ని పెంచారు. ఏంటంటే ముందు అసలు శాసనసభ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ కంటే కూడానండి సంప్రదాయాలు చాలా గొప్ప సంప్రదాయాలు. ఆ సంప్రదాయాలను నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. చంట్ర పుల్లారెడ్డి గారు, అదేవిధంగా ఎట్లాగా నీలం సంజీవరెడ్డి గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్పీకర్గా పనిచేసిన వాళ్ళు. అంటే రీసెంట్ పాస్ట్లో చెప్పాలంటే యనమల రామకృష్ణుడు గారు, ప్రతిభాభారతి గారు, మరీ ముఖ్యంగా ప్రతిభాభారతి గారు అయితే ఒక దశలో ఆమె తెలుగుదేశం పార్టీకి చెందినప్పటికీ ఆమె అధికార పార్టీ సభ్యులను కూడా మాట తూలితే క్షమాపణ చెప్పించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఇట్లాగా చెప్పుకుంటా పోతే స్పీకర్లు కూడా నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలనే మీరు ఇక్కడ చర్చించండి, మీరు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళండి అని వాళ్ళు చాలా నిష్కర్షగా చెప్పేవాళ్ళు. అటువంటి అంత ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని, విలువల్ని దిగజార్చినటువంటి పరిస్థితి గతంలో చూసాము. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఇంకోటి కూడా చెప్పాలి, అసలు కొన్ని సంప్రదాయాలను ఏ విధంగా అంటే దేశానికే ఒక ఆదర్శప్రాయంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఏ విధంగా చేశారంటే ఒక ఎథిక్స్ కమిటీ పెట్టారు. అదేవిధంగా ప్రత్యక్ష ప్రసారాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైనవి. చంద్రబాబు నాయుడు గారు చొరవతో యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉండగా మనకి ప్రత్యక్ష ప్రసారాలు అంటే మన ప్రజాప్రతినిధులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, మనం ఓట్లేసి పంపించినటువంటి శాసనసభలు నిజంగా ప్రజా సమస్యల్ని చర్చిస్తున్నారా లేదా అని ప్రజలు కూడా తెలుసుకోవాలి అనే దాని మీద ఆ చొరవతో అది ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ దేశవ్యాప్తంగా మీకు అన్ని అసెంబ్లీల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి. అందుకని నేనేమనుకుంటున్నానంటే ఎస్ మీరు అన్నట్టుగా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు కేవలం ఏంటంటే ఓత్ టేకింగ్ ఉంటుంది. ఓత్ టేకింగ్ ప్రోటెం స్పీకర్ గారు నిన్నే గవర్నర్ గారు ఆయనతో ప్రమాణం చేయించారు. ఇవాళ బుచ్చే చౌదరి గారు ప్రోటెం స్పీకర్గా అందరి చేత ప్రమాణాలు చేస్తారు. పెద్ద బిజినెస్ ఏమి జరగదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్పీకర్ ఎన్నికలో ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు అంటే సభానాయకుడు ముఖ్యమంత్రి, ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రతిపక్ష నేతకి ఆ హోదా కూడా లేదు. కానీ ఒక సంప్రదాయం ప్రకారం ఆయన పిలవచ్చు, ఆయన చైర్ వరకు తీసుకెళ్తారు, గౌరవంగా వెళ్ళి కూర్చోబెడతారు. కాబట్టి ఆ గౌరవం నేను ఇస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టి ఇప్పుడు పరిపాలన గాడిలో పెట్టడం, అదేవిధంగా పతనమైనటువంటి విలువల్ని తిరిగి రెస్టోర్ చేయాలి, పునరుద్ధరించాలి, ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అంతే తప్ప ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దానికి తగిన శిక్ష అవన్నీ చేస్తారు. కానీ ఈ అసెంబ్లీ వేదికని తమ రాజకీయ దీనికోసం ఏదో గతంలో జరిగింది కాబట్టి వాళ్ళ చేయాలి, ఆయన మీద బదలు అంటాం కదా, ఆ రకమైనటువంటిది తీర్చుకోవడానికి ఇది వేదికను ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మళ్ళీ గౌరవ సభలాగా గతంలో ఎంత విలువలు అయితే ఉన్నాయో ఆ విధంగానే నడుస్తుందని నేను అయితే అనుకుంటున్నాను. రైట్. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. అవమానాలు, అవహేళనలు, నిర్బంధాలు, నిష్ఠూరాలు కూడా చాలా నిర్బంధాలు కొనసాగాయి. 45 ఏళ్ల రాజకీయాన్ని అణిచివేయాలి అనే జగన్ నియంతృత్వం అన్నిటికీ మించి అసెంబ్లీలో ఘోర పరాభవం. అంతే, అప్పటి వరకు ఉన్న ఓర్పు ఒక్కసారిగా నశించిందని చెప్పొచ్చు. భ్రష్టు పట్టిన ఆంధ్ర రాజకీయాన్ని మార్చాలి అనే సంకల్పానికి పురుడు పడిన రోజు. సో ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇంత అవమానం జరిగిన ఈ సభలో ఒక్క క్షణం కూడా ఉండను. జగన్ రెడ్డిని గద్దె దించాకే సీఎం గాని ఈ సభలో అడుగు పెడతా అంటూ చేసిన ప్రతిజ్ఞ అయితే ఫలించింది. జగన్ రెడ్డి ఏ సంఖ్యాబలం చూసుకుని మాకు 151 మీకు 23 పదే నొక్కి ఒక్కాడించారు, రెచ్చిపోయారు,
ఆ సంఖ్యలు ఇప్పుడు తలదన్నేలా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు సీఎం చంద్రబాబు. అది ప్రజలు సాకారం అయ్యేలా చేశారు. సో డివి శ్రీనివాస్ గారు, సో సంఖ్యాబలం చూసుకుని పదే 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 ఒకటే మాట, మాకు 151 మీకు 23, కూర్చో కూర్చో కూర్చో, ఇవే మాటలు. ఈ రోజు మొత్తం తలకిందులైపోయింది. ఆయన అసలు స్టార్ట్ చేయడమే రివర్స్ టెండర్, రివర్స్ అన్ని రివర్స్ రివర్స్, అసలు ఈ రివర్స్ వద్దని వీళ్ళ ఫిగర్స్ రివర్స్ చేశారు. ఏం చెప్తారు? ముందుగా తన శపథం నెరవేర్చుకుని ఈరోజు సభలో అడుగుపెడుతున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. అదేవిధంగా ఆయన అడుగుపెట్టే సందర్భం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళంతా కూడా చూస్తున్నారు ఆయన అడుగుపెట్టే ఆ భావోద్వేగ సన్నివేశం కోసం. అదేవిధంగా ఫస్ట్ టైమర్స్ బోల్డ్ మంది అడుగు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు, ఇంత పెద్ద ఎత్తున ఒక కొత్త జనరేషన్ అసెంబ్లీలో అడుగు పెడుతోంది. 88 మంది ఫస్ట్ టైమర్స్ దగ్గర ఎంటర్ అవుతున్నారంటే సగం కొత్త నీరు వస్తుంది. దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం సభలో అడుగు పెడుతున్నటువంటి అందరికీ కూడా ఏబిఎన్ వేదికగా మనం శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. భావోద్వేగాల నడుమ ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సమస్యలు, పెను సవాళ్లు, వీటన్నిటి మధ్య కొలువు తీరుతున్నటువంటి ఈ శాసనసభ రాబోయే తరం ఆశలను నెరవేర్చే దిశగా రాబోయే 5 ఏళ్ళు ఈ సభ జరగాల. మీరన్నట్టుగా ఏంటి, కౌరవ సభగా అప్రదిష్ట మూటగట్టుకున్న గత సభ గౌరవ సభగా మార్చిన ప్రజలను అభినందించాలి. ముందుగా చంద్రబాబు శపథాన్ని నెరవేర్చిన ప్రజలని మనం అభినందించాల్సిన అంశం ఉంది. రివర్స్ పాలన అన్నారు, రివర్స్ డెవలప్మెంట్ అన్నారు, రివర్స్ వెల్ఫేర్ అన్నారు. ప్రజలు కూడా రివర్స్ చేశారు, వాళ్ళ మ్యాండేట్ని కూడా రివర్స్ చేశారు అన్నమాట. అంటే విర్ర వీగితే ఏ విధంగా ప్రజలు శిక్షిస్తారు అనేది ఈ తీర్పే ఒక సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు అధికారం శాశ్వతం కాదు, సభ శాశ్వతం అన్నమాట. సభ్యులు శాశ్వతం కాదు, ప్రతినిధులు శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాబోయే తరాలు శాశ్వతం అన్నమాట. ఒక సందేశం ఇవ్వాలా. ఈ కొత్త నీరు మరి పాత నీరు ఒక మేళవింపు కనపడుతోంది ఈ సభలో. ఏది, అటు వయస్సు రీత్యా కూడా ఒక మేళవింపు. అటు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు 3 ఉన్నారు. ఎవరు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఫరూక్ గారు, అదే మన ఎవరు గోరంట్ల బుచ్చే చౌదరి గారు, 60-70 వయసు వాళ్ళు ఉన్నారు. 51 సగటు వయసుగా ఉంది ఈ సభలో. ఒక యువతరం వస్తుంది అన్నమాట. రాబోయే యువతరానికి వీళ్ళు ఇచ్చే సందేశమే ఈ సభా వేదికగా మనం చూడాలి. గతం అయిపోయింది, అవమానాలు అయిపోయాయి, వాటికి ఇప్పుడు ప్రతీకారం ఉండకూడదు. కక్ష సాధింపుకి ఇది వేదిక కాదు. విక్రమ్ గారు చెప్పినట్టుగా రాజకీయ వేదిక కాదు అది. అదేంటి, ప్రజా వేదికగా చూడాలా. ప్రజావేదిక కూల్చేసినాడికి పడ్డ శిక్ష మనం చూసాం. ఇది ఒక ప్రజాస్వామ్య దేవాలయం. దీనిలో అవహేళనలు, అవమానాలు, దురదృష్టకర పరిణామాలు. ఎవరైతే ఆ బూతులు మాట్లాడారో ఆ నోటి దూల బ్యాచ్ ఎవరు ఇప్పుడు అడుగు పెట్టలేదు. కొడాలి నాని, వంశీ, అనిల్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, అసలు అంబటి రాంబాబు ఎవరు అడుగు పెట్టలేదంటే ఎంత అద్భుతమైన ప్రజా తీర్పు. అంటే వీళ్ళు ఎవరైతే ఇవాళ సభలో అడుగు పెట్టలేకపోయారో వాళ్ళు ఇప్పుడు సభ వెలుపల నుంచి వీక్షిస్తారు. ఏది, ఈ నాని, వంశీ, అనిల్, వీళ్ళందరూ, రోజా, పని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు బయట ఉన్నారు. అంటే తామేం కోల్పోయారు, ఎందుకు కోల్పోయారు, అది ఉండాలా. ఏది, ఆత్మావలోకన ఉండాలా, రిపెంటేషన్ రావాలన్నమాట. ఇప్పుడు విక్రమ్ గారు చెప్పినట్టు నియమాలు, నిబంధనలు, సంప్రదాయాలు, లైబ్రరీలో వీళ్ళు ఎక్కువ కాలం గడపాలి. ఇక్కడ మనకి అనుభవం, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి 9 సార్లు ఎన్నికైనటువంటి దగ్గర ఎవరు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన రాబోయే తరాన్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉందన్నమాట. కాబోయే సభాపతి పైన ఉంది. ఇప్పుడు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, వాళ్ళు బాగా అనుభవజ్ఞులు, గతంలో సీనియర్స్తో కలిసి పనిచేశారు, లైబ్రరీలో ఎక్కువ కాలం గడిపారు. వీళ్ళు కూడా, ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా అధ్యయనం చేయాలా, సమస్యలని తెలుసుకోవాలి. నియోజకవర్గ సమస్యలను కాదు, ఇప్పటిదాకా వాళ్ళు నియోజకవర్గ నాయకులు, వాళ్ళ జిల్లా నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం లైవ్ టెలికాస్ట్ ద్వారా అసెంబ్లీ ఇస్తోంది. ఏది, దగ్గర 28 ఏళ్లుగా లైవ్ కాస్ట్ ఇస్తున్నారు.
లైవ్ కాస్టే జగన్ కొంప ముంచింది. ఎందుకంటే ఇప్పుడు ఆ తిట్లు, ఆ శాపనార్థాలు, ఆయన కన్నీళ్లు ప్రజలని కలిచివేశాయి. ఇది కాదు వాళ్ళు కోరుకుందన్నమాట, సభ నుంచి ఆశించింది ఇది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఆయన ఈ 5 ఏళ్ళు ఆ ఫ్రంట్ సీట్ లో కూర్చుని అసలు వీళ్ళు ఏం చేసినా నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఇలాగే అన్నట్టు ఉంది. అక్కడ ఆ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. ప్రజా సమస్యలపై అసలు సామాన్యంగా చర్చించాల్సిన గౌరవ సభలో జగన్ అధికార మదంతో రెచ్చిపోయారన్న వాదన ఉంది. కేవలం చంద్రబాబును తిట్టేందుకే సభలు నిర్వహిస్తున్నారా అన్న విధంగా సభ జరిగింది. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని అవమానిస్తూనే వచ్చారు. 2019లో 151 సీట్లతో అఖండ విజయాన్ని వైసీపీకి కట్టబెట్టిన ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారు. అసెంబ్లీలో జగన్ రెడ్డి వెకిలిగా ఆయన నవ్వడం, అప్పటికప్పుడు గురకపెట్టి నిద్రపోవడం, మంచి మర్యాద లేకుండా చంద్రబాబు మీద ఎగరడం, ఏకవచనంతో మాట్లాడడం, చంద్రబాబుని కించపరిచే జగన్ రెడ్డిని జనం అసలు అసహించుకున్నారు. మరి ఇలాంటి వాడినా తాము గెలిపించుకుంది అని కలత చెందారు. ఎంతసేపు మేము 151 ఉన్నాం, మీరు 23. ఇదే మాట అవహేళన చేశారు జగన్ రెడ్డి. మేం తలుచుకుంటే ఏమవుతుందో చూసుకోండి అంటూ అన్నారు. నీ చూపు చూసి భయపడేవారు ఎవరు లేరు ఇక్కడ, కూర్చో. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేల చేత అయితే తన్ను తాను పొగిడించుకోవడం, భజన, అసలు అది వేరే లెవెల్. వాళ్ళు పొగుడుతుంటే ముసుముసుగా నవ్వుకోవడం కూడా చూశారు. సీన్ టు సీన్ ఆ రోజు ఏం జరిగింది జనం గుండెల్లో ముద్రపడింది. అయితే విక్రమ్ గారు, ఆయన ఆ రోజు ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారన్నది ప్రధానంగా చర్చ ఉంది. సో ఇంత ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ అంశాలు ఇవన్నీ ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుని చేశారు. స్పీకర్ ఇటు ఉంటే ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. మరి ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారా? ఇప్పుడు నేను మీకు ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అది స్పీకర్ సీట్. సో ఈ స్పీకర్ సీట్ కి ఫ్రంట్ వర్స్ అంతా కూడా దాదాపుగా నేను చూపిస్తున్నటువంటి ఆ 6వ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు. సో ఇప్పుడు చెప్పినటువంటి నువ్వు కూర్చో, నీకు సంఖ్యాబలం లేదు, నేను దలుచుకుంటే ఏమవుతుందో తెలుసా, ఏకవచనంతో మాట్లాడడం, వాళ్ళ సభ్యులందరూ కూడా తిడుతూ ఉంటే మాట్లాడడం, ఇప్పుడు ఆ సీట్లోనే కూర్చుని అదంతా ఆయన చేశారు. మరి ఇప్పుడు కనీసం ఆ ఫ్రంట్ సీట్లో కూర్చునే పరిస్థితి లేదు. ఎక్కడ కూర్చుంటారో, ఒకవేళ వెనకాల కూర్చున్నా కూడా ప్రజలకు కనపడే పరిస్థితి లేదు. ఏం చెప్తారు? అంటే నేను అనుకోవటం ఒక సంప్రదాయం ఉందండి. అంటే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ఏకైక పార్టీ అంటే అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ. జనరల్గా ఏంటంటే ఫ్లోర్ లీడర్స్కి మొదటి బెంచీలే ఇస్తారు. నేను అనుకోవటం స్పీకర్ గారు ఆయనకు మొదటి బెంచే కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పాత్ర ఏమి ఉండదు, స్పీకర్ గారి డిస్క్రిషన్ అది. గతంలో ఏంటంటే సంప్రదాయాలు, ఇప్పుడు సపోజ్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరే ఉండేవాళ్ళు. అదేవిధంగా సిపిఐ చాడా వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పార్టీకి ఒకటే ఉండేది, సిపిఎం ఉన్నప్పుడు కూడా ఒకటే ఉండేది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫ్రంట్ రోసే కేటాయించారు. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ప్రజా సమస్యలు చర్చించాలంటే కూడా సీట్ అనేది పెద్ద ఇదేం కాదు, కానీ సాధారణంగా కాకుండా ఆయన అక్కడే కూర్చుని ఇదంతా కూడా ట్రెజరీ బెంచెస్ అంటాము. ఇప్పుడు ఎవరైతే ట్రెజరీ బెంచెస్ ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ట్రెజరీ బెంచెస్ లో కూర్చుంటారు. ముఖ్యమంత్రి గారు సభానాయకుడు కాబట్టి ఒకటే దీంట్లో ఒక్కడే ఉంటాడు ఆయన. మిగతా ఏంటంటే ప్రతి దీనికి ఇద్దరు చొప్పున కూర్చుంటారు. కనుక అపోజిషన్ వచ్చేటప్పటికి అపోజిషన్లో ఇక్కడ 11 మందిని నేను అనుకోవటం లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చొని మొదటి సీటే ఇచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటా. అంతే ఆయన ఏదో అవమానపరచాలని, గతంలో జరిగిన దానికి కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని అనుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కడొక్కడైతే ఫ్రంట్ ఎందుకంటే ఫ్లోర్ లీడర్గా ఆయనకి ఫ్రంట్ సీటే కేటాయిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు డివి శ్రీనివాస్ గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈ పాయింట్లో? సీట్ ఎక్కడ అనేది అప్రస్తుతం. సీట్ ఎక్కడ అనేది కాదు, ఆయన ఏం మాట్లాడాడు అనేది ముఖ్యం, ఆయన ఏ సమస్యలు ఎత్తాడు అనేది ముఖ్యం, ఎంత గొప్పగా ప్రజల మీద ముద్రేశాడు అనేది ముఖ్యం. ఇది ఎందుకంటే అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు ప్రజలపై ముద్ర వేసే ఒక అవకాశం. ప్రతిభా భారతి గారు విక్రమ్ గారు ఇందాక చెప్తున్నప్పుడు ఆమె అందరినీ ఏ విధంగా ప్రోత్సహించింది అనే దాంట్లో రాజశేఖర్ రెడ్డి, ప్రతిభా భారతి స్పీకర్గా, ఆమె ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన ఉన్నప్పుడు ఎంత ఎలివేట్ అయ్యాడంటే రాజశేఖర్ రెడ్డి, ఆయన కారణం ఏంటంటే ఆ లైవ్ టెలికాస్ట్, అతనికి ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా తండ్రి మార్గంలో నడవాల్సినటువంటి కొడుకు దారి తప్పిన కొడుకుగా మారాడు, గాడి తప్పిన సభగా దీన్ని మార్చాడు. దురదృష్టకర పరిణామాలు. ఎందుకంటే ఉద్దండులను చూసిన సభ ఇది. ఏది చెన్నమనేని రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, వాళ్ళ ప్రసంగాలు ఇవాళ లైబ్రరీలో ఉన్నాయి.
ఏది వీళ్ళు వెళ్ళి వాటిని చదువుకోవాలి, వాటిని ఏ విధంగా మాట్లాడారో తెలుసుకోవాలి. చతురోక్తులు ఉంటాయి, ఏది నీకు సెటైర్స్ ఉంటాయి, అది కూడా అవతల వాళ్ళని నొప్పించని రీతిలో ఉండాలి. హుందాగా. దురదృష్టం ఏంటంటే వీళ్ళ విమర్శలు నిందలు ఎలా ఉన్నాయి, గొడ్డలు దెబ్బలకు అలవాటు పడ్డారు. వీళ్ళ మాటలు కూడా గొడ్డలు దెబ్బలుగా మారుతున్న దీంట్లో అది కాదు సభ కోరుకున్నది, ప్రజలు కోరుకున్నది అనమాట. అర్థవంతమైన సభ, అవమానాలు లేని సభగా రాబోయే సభ అదే కదా గౌరవ సభ. భువనేశ్వర్ గారు కూడా అన్నారు, ఏది నిన్న మొన్న మాట్లాడుతూ గౌరవ సభగా మారినందుకు ఆమె అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే ఆమె బాధితురాలు. ఏ మహిళ కొడుకు సోదరుడు అందరూ వెళ్తున్నారు లోపలికి, అద్భుతం అన్నమాట. ఏది తన అటు చంద్రబాబు నాయుడు, ఇటు కొడుకు లోకేష్, అటు అన్న బాలకృష్ణ అడుగు పెడుతున్నటువంటి సందర్భం. అదే కాదు, అసలు గేట్లు అంటుకొని అన్నారు ఆయన్ని. ఎవరిని? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా స్పెషల్ గా మాట్లాడు. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు ఆ సంఖ్య 11కు పడిపోయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే తీవ్ర అవమానకరమైన విషయం అనే చెప్పొచ్చు వైసీపీ నాయకులు. దీన్ని వాళ్ళు ఓపెన్ గా కూడా భావిస్తున్నారట. నిన్న జగన్ గారితో సమావేశం అయిపోయిన తర్వాత ఆయన శకుని కథలు, ఆ పిట్ట కథలు చెప్పిన తర్వాత అసలు పార్టీ అయిపోయిందన్న భావనలో వాళ్ళు ఉన్నారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలున్న చంద్రబాబును ఘోరంగా అవమానించిన జగన్ రెడ్డికి ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు అసలు ఆయన జంకుతున్నారన్న ఒక చర్చ ఉంది. తాము చేసిన కవ్వింపుల పర్వం ఒకవేళ టీడీపీ నుంచి ఎదుర్కోవాల్సి వస్తే ఏంటి అన్న భయం, ఒక మదనపాటు వాళ్ళు లోపల పడుతున్నారు. పూలమ్మించోటే కట్టెలమ్మే పరిస్థితి వచ్చిందంటూ వాళ్ళ నేతలే తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇది వైసీపీ పరిస్థితి. టీడీపీది మనం చూసాం. ఇక్కడ ఖచ్చితంగా జనసేన గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నిన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వము, ఎలా అడుగు పెడతావో చూస్తాం అని చెప్పిన వాళ్ళందరికీ కూడా విక్రమ్ గారు చాలా నిజంగా దర్జాగా 100% స్ట్రైక్ రేట్. అసలు ఇండియాలో ఏ పార్టీ కూడా లేని పరిస్థితి ఇది. ఏం చెప్తారు? ఏం చెప్తే వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలి. ఇప్పుడు ఆయన గేటు దాటి సభలోకి వెళ్తారా లేదా ప్రజలు నిర్ణయించే ఇది కానీ వాళ్ళు నిర్ణయించేది కాదు కదా. అంటే అహంభావం, ఒక రకమైనటువంటి ఆ రోజు ఏంటంటే వాళ్ళకి లభించినటువంటి విజయం తలుచుకొని ఇక 30 ఏళ్ల పాటు మనదే అని ఒక దీంతో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అవి. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదండి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ డే అనేటువంటిది ఒకటి వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అవమానాలు చంద్రబాబు నాయుడు గారితో పాటు, చంద్రబాబు నాయుడు గారు సభలో సభ వెలుపల ఆయన ఎదుర్కొంటే సభ వెలుపల ఆయన ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి హీ హ్యాస్ హ్యాడ్ లాస్ట్ లాఫ్ అంటాం కదా, అట్లాగా ఈరోజు ఆయన అవకాశం వచ్చింది. ఈరోజు ఆయన చాలా దర్జాగా మీరు అన్నట్టుగా 100% స్ట్రైక్ రేటుతో, అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఫీట్ అనమాట. ఒక అంటే భారతదేశ రాజకీయాల్లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలుపొందడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగినటువంటి సంఘటన. ఇవాళ అటువంటి ఒక రికార్డు సొంతం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా దర్జాగా గేట్లు బార్లా తెరుచుకుంటాయి. ఆయన దాన్ని నెట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు, ఆయన లోపలికి వెళ్తారు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఏంటంటే అక్కడ సరైనటువంటి ప్రతిపక్షం లేదండి. ఎప్పుడైతే సభ ఏంటంటే డిబేట్ అండ్ డిస్కస్ అంటారు కదా, దేని మీద చర్చ జరగాలంటే అక్కడ తగిన సంఖ్యాబలం కూడా ఉండాలి. ప్రతిపక్షానికి కూడా తగినటువంటి సంఖ్య ఉంటే ఆయా అంశాల మీద చాలా చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఏంటంటే కంప్లీట్ బ్రూట్ మెజారిటీ వచ్చేసింది. కాబట్టి ఆ 11 మందిలో ఎంతమంది వెళ్తారనేది మనకు తెలియదు. 11 మందిలో 11 మంది వెళ్తారా, లేకపోతే చాలామంది మీరు అన్నట్టుగా అవమానపడి ఫేస్ చూపించుకోలేక వెళ్ళే అంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటారా అనేటువంటిది కూడా చూడాలి. ఆ సంఖ్యలను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మొదట్లో ఉంటుంది కొంత. ఇప్పుడు ఆ ఎగ్జూబరెన్స్ అనేటువంటిది కొత్తగా చాలామంది వెళ్ళారు, మా నాయకుడిని తిట్టాడు కాబట్టి కొంతమంది ఆ లైన్ దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సెషన్ వరకు అది పరిమితం అవుతుంది. తర్వాత స్లోగా మళ్ళీ ఇక ప్రజా సమస్యలు అనేక అంశాలు ఉన్నాయి. అంత ఫ్లాట్ గా మరి అంత
ప్రశాంతంగా ఉంటుంది, కొంచెమైనా ఉంటదేమో అని ఉంటుంది. అంటే నేను అనేది అది 1-2 సెషన్స్ లోకి ఉంటుందండి. అంటే ఇక పోను అది కంటిన్యూగా ఉంటుందని అనుకోలేము. 1-2 రోజుల పాటు ఉండొచ్చు, లేదంటే అకేషనల్ గా ఎక్కడన్నా జైబ్స్ అనేటువంటిది ఉంటుంది. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, వాళ్ళు కూడా మానవ మాత్రులు, వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు, వాళ్ళకు ఉండేటువంటి అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్పీకర్ బట్టి, ప్రభుత్వం బట్టి ఉంటుందండి, వాళ్ళ వైఖరి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే హీఈస్ మెంట్ ఫర్ బిజినెస్. ప్రజా సమస్యలను చర్చించాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది తెలిసి తెలియక కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అదేంటి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక ఎంక్వైరీ కమిషన్ ఏం చేస్తామని అనుకున్నాము, ఇది జరగలేదు, ఇంకా ఆయన ఇట్లా అడుగుతున్నాను. ఒక ఎక్స్పెక్టేషన్స్ తో, ఒక మైండ్ సెట్ తో ప్రజలు ఉన్నారు, ఇది అయిపోవాలి, ఇది జరిగిపోవాలి అంటే. అది తెలియని తనంతో వాళ్ళకి ఏంటంటే ఇవాళ ప్రజలు తీర్పిచ్చింది మీ అంటే సెటిల్ దిస్ కోర్స్, నాట్ టు సెటిల్ దిస్ కోర్స్ అండి. వాళ్ళు ప్రజలు తీర్పిచ్చింది ఒక మంచి పరిపాలన. 5 ఏళ్ల పాటు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి గట్టెక్కడానికి, వాటి నుంచి కొన్ని పరిష్కారం కావడానికి, సమస్యల పరిష్కారం కావడానికి ఈరోజు పెద్ద గురుతర బాధ్యత ఉన్నది. అంత మాత్రం చేత గత ప్రభుత్వ తప్పుల్ని ఆయన అంటే ఉపేక్షిస్తారంటే ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా సెట్ అవ్వాలి కదా, ఆయన ఒక టీం సెట్ అవ్వాలి, అసెంబ్లీ ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా ఓత్ టేకింగ్ తీసుకోలేదు. వెంటనే అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన వెంటనే ఆయన ఏదో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసేస్తారు, జగన్ తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారనే కొన్ని అంచనాలతో రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది డెమోక్రసీలో ఏ విధంగా చేయాలనేటువంటిది వాడికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. అందువల్ల ఆయనకి ఏం చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో అనేది తెలుసు. కాబట్టి ఇవాళ అసెంబ్లీ కూడా ప్రజల అంచనాలకు, ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగానే ఈ అసెంబ్లీ జరుగుతుంది. కానీ అదేదో ఒక అందరికీ ఒక వినోదం పంచేటువంటి, అంటే గత ప్రభుత్వంలో ఏదైతే చేశారో అటువంటి తప్పులు పునరావృతం కావు. ఖచ్చితంగా ఇది ఒక అంటే వాల్యూస్తో కూడినటువంటి ఒక సభని ప్రజలకు అందిస్తారనేది నేను అనుకుంటున్నాను. దేవి శ్రీనివాస్ గారు, ఈరోజు 21వ తేదీ గుర్తుపెట్టుకోండి అందరూ, 21 సీట్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, 21 సీట్లు గెలిచారు. 21 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు 21వ తేదీన ఆయన అడుగు పెడుతున్నారు. అన్ని 21 పవన్ కళ్యాణ్ గారిది దేవుడి స్క్రిప్ట్, ఇది కూడా దేవుడి స్క్రిప్ట్. అందుకు నేను అడుగుతున్నాను, ఎందుకు కోట్ చేస్తున్నానంటే 21 తీసుకున్నారు, 21 గెలిచారు, ఈరోజు 21. మరి యాదృష్టికమో దేవుడి స్క్రిప్టో, జగన్ గారు ప్రతిసారి దేవుడి స్క్రిప్ట్, పవన్ కళ్యాణ్ గారికి 100% దేవుడి స్క్రిప్ట్ రాశారు. గేట్లు బార్లానే తెరిచి ఉంటాయి, కానీ గేట్ దగ్గరికి వెళ్ళాలా పవన్ కళ్యాణ్, దాన్ని తాకాల. ఎందుకంటే ఆ తాకిన సన్నివేశం మన మీడియా మిత్రులు 4-5 సార్లు చూపించాలా. అసెంబ్లీ గేట్లు తాకనివ్వనన్నారు కదా. అదేవిధంగా చంద్రబాబు అడుగు పెట్టే సందర్భం కూడా, ఆయన అడుగు పెట్టే సందర్భాన్ని రిపీటెడ్గా చూపించాలి. భావోద్వేగాల నడుమ జరిగిన ఎన్నికలు, అవమానాల నడుమ జరిగినటువంటి ఇచ్చినటువంటి ప్రజా తీర్పు అన్నమాట. అసెంబ్లీ శాసనసభ ఇది విలువైనది, అతి విలువైన సమయం అన్నమాట. ఏది వాళ్ళ జీతాలకు కానీ శాసనసభ్యులు, లేకపోతే ఆ ఉద్యోగులు, స్టాఫ్ పన్నుల ద్వారా, ప్రజలు కట్టిన పన్నుల ద్వారా ఇప్పుడు నిమిషానికి 10,000 అవుతుంది. ఏది అసెంబ్లీకి, కౌన్సిల్కి ఒక 5,000 అవుతుంది, గంటకి 6 లక్షలు అన్నమాట. నీకు ఒక సంవత్సరానికే 150 కోట్ల బడ్జెట్ దీనికి కేటాయించిన పరిస్థితుల్లో ప్రతి రూపాయికి న్యాయం జరగాలి. ప్రజల సమస్యలని చర్చించే వేదికగా ఈ సభ ఉండాలి తప్ప అవమానించే సభగా ఉండకూడదు, పరాభవించే సభగా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనేక ఉత్థాన పతనాలు చూసిందమ్మా ఈ 68 ఏళ్లలో. ఇవేమి కొత్త కాదు, ఆటుపోట్లను ఎదుర్కొంది, ధీటుగా నిలబడిందనమాట. ఏది సభానాయకుడి ముందే గాజులు పగలగొట్టిన మహిళలను చూసాం సభలో స్మోక్ బాంబును చూసాం, స్పీకర్ ఇంటి మీద బాంబులను చూసాం. ఇవేమీ కొత్త కాదు. అలాగే కన్నీళ్లతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నిష్క్రమణను కూడా చూసాం. ఇవి మళ్ళా పునరావృతం కాకూడదు. ఒక సందేశం ఇచ్చే సభగా ఉండాలా, అర్థవంతమైన చర్చకి ఇది వేదిక కావాలి, సమస్యల పరిష్కారానికి దోహదపడాలి. ఇవాళ జనసేన నుంచి కూడా 15 మంది ఫస్ట్ టైమర్స్ అడుగు పెడుతున్నారు, మొదటిసారి అడుగు పెడుతున్నారు. ఒక భావోద్వేగాలు, వాళ్ళపైన బాధ్యత ఉంది. ప్రజలు వాళ్ళ ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చడం ప్రూవ్ చేసుకోవాలి. ఏది వాళ్ళల్లో ఉన్న నాయకత్వ లక్షణాలని రుజువు చేసుకోవాలి, సీనియర్లతో చర్చించాలి. అది
ఒక బాధ్యతగా తీసుకోవాలి తప్ప ఇదేదో ఒక పవర్ గానో. అంటే పవర్ అని కాకపోయినా మీరు అన్నట్టు బాధ్యత ఎంత ఉందో ఇందులో. ఇప్పుడు రోజా గారు లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నీకింత వయసు వచ్చింది, నువ్వు నీ బతుకెంత, నువ్వు ఎమ్మెల్యే అవ్వగలవా, జగన్ గారు చూడు ఈ వయసుకే సీఎం అయిపోయాడు, నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడారు. అంటే అవన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి చాలా మందికి. బుల్లెట్ దిగిందా లేదా ఇట్లాగా సింగిల్ కాదు, ఇది మాట్లాడిన వాళ్ళది తప్ప, మాట్లాడించిన వాళ్ళది తప్ప, వాళ్ళని మాట్లాడేలా రెచ్చగొట్టి నవ్వినటువంటి సభానాయకుడి తప్ప. అంటే ఇవాళ పడింది శిక్ష, అందరికీ పడింది శిక్ష. ఆ సభానాయకుడు ఇప్పుడు లేడు. అంటే ఆయన వెకిలిగా నవ్వారు, ఏకవచనాలతో మాట్లాడారు, ఆయనకి ఇష్టం లేనప్పుడు గురుపెట్టి నిద్రపోయారు, అవి కూడా ఉన్నాయి. ఆ వెటకారం ఇప్పుడు లేదు. ఇప్పుడు వరద వచ్చిందమ్మా, వరద తీసింది, బురద పోయింది, జనమే కడిగేశారు. ఏది ఇవాళ ఈ నూతన శాసనసభ తమకేమి చేస్తుంది, తమ అవసరాలను ఎలా పరిష్కరిస్తుంది, సవాళ్ళు ఉన్నాయి. ఏది అప్పులు ఉన్నాయి, 13 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచేశారు. ఇప్పుడు ఈ హామీలు ఉన్నాయి, ఈ హామీలని నెరవేర్చాలా. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు వైసీపీ ఓడిపోయినటువంటి సభ్యులతో, కొత్త సభ్యులతో ఇప్పటికీ ఆయనలో పశ్చాత్తాపం కనపడతలేదు. ఎందుకు ఓడిపోయాననే ఆత్మావలోకనం జరగలేదు. ఆ విషయం కూడా నిన్న ఆయన మాట్లాడిన. ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అహంకారంతో విరవీగిన జగన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో నిజంగా ప్రజలు పెద్ద గుణపాఠమే చెప్పారు. వై నాట్ 175, వై నాట్ 175 అంటూ విరవీగిన జగన్ రెడ్డి బొక్క బోర్ల పడ్డారు. 3 పార్టీలు మూకుమ్మడిగా ఫ్యాన్ రెక్కలు విరగొట్టి పక్కన పడేశాయి. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సవాల్ చేసిన జగన్ రెడ్డికి ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేశారు. పేదల ముసుగేసుకున్న పెత్తందారి జగన్ అని తేల్చి చెప్పి వర్డిక్ట్ ఇచ్చారు. అయితే విక్రమ్ గారు, ఇంత జరుగుతున్నా నిన్న మనం ఆయన చూసాం. ఆయన ఇంకా శకుని, మహాభారతం, ఇప్పుడు దీన్ని కౌరవ సభ, ఇంకా ఆయన ఏదో పాండవులు అన్నట్టు. పాండవులే గెలిచారు, ఆయన ఇంకా ఆయన పాండవులు అనుకుంటున్నారు, దీన్ని కౌరవ. ఎందుకు ఆయన రియాలిటీలోకి రావట్లా, పోస్ట్ మార్టం ఎందుకు చేసుకోవట్లా, జరిగిన తప్పు ఎందుకు గుర్తించట్లా? దానికంటే వెళ్లే ముందు ఒక చిన్నది మనం మిస్ అయింది ఏంటంటే స్పీకర్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అయ్యన పాత్రుడు గారు స్పీకర్ గా ఉండటం. సరే, ఆయనకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. బుచ్చ చౌదరి గారు, ఆయన ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. అయ్యన పాత్రుడు గారు అంటే గివెన్ హిజ్ టెంపర్మెంట్ కానివ్వండి, ఇదంతా ఆయనకి టెంపర్మెంట్, ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు, అంటే బెటర్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారి కార్యక్రమంలో కూడా ఆ భాష ఏంటనే ఈయన అడిగారు ఓపెన్ గా. అదే, అందుకని ఆ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆయన అసలు ఆ స్పీకర్ స్థానంలో ఆయన కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మాట వస్తుందా అనేది కూడా మనం గమనించాల్సిందే. కాబట్టి ఎస్, విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ నేను అనుకోవటం ఏంటంటే చైర్కి, పొజిషన్కి ఆయన హోందాగా వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో కూడా నాకు వ్యక్తిగతమైనటువంటి, ఆయన మంచి వ్యక్తి. అయ్యన్ పాత్రుడు గారు ప్యూర్లీ ఆయన ఏంటంటే ప్రజా సమస్యలు. అయితే ఆయనకి ఏంటంటే ఆయనకి జరిగినటువంటి అవమానాలు, ఇది కనుక జరగకపోతే ఆయన అసలు ఆ విధంగా ఎప్పుడు మాట్లాడాడు? ఆయన గతంలో ఎప్పుడైనా మాట్లాడినట్టు మనకు తెలుసా? లేదు. ఈ 5 సంవత్సరాల్లోనే అయ్యన్ పాత్రుడు గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. కానీ ఆయన గత 5 సంవత్సరాల నుంచి ఈ భాష ఆయన ఎందుకు ఆ రకమైనటువంటి అవమానాలు, ఆ రకమైనటువంటి కేసులు, అక్రమ కేసులు, ఇవన్నీ కూడా ఎదుర్కోవటం వల్ల ఆయనలో ఆ రకమైనటువంటి ఒక గోడ వెళ్ళి పగల కొడతాం చూసాము. అసలు వాళ్ళ అబ్బాయి చింతకాయలు విజయ్ని ఇంట్లోకి చొరబడి ఎట్లా చేశారన్నది చూసాం. తర్వాత నాయకుడికి జరిగినటువంటి అవమానాలు, పార్టీకి జరిగినటువంటి అవమానాలు, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ కూడా ఆయన నియోజకవర్గానికి చెందినటువంటి, ఇవన్నీ చూసిన తర్వాతనే ఆయన ఆ రకమైనటువంటి భాష అని ఉపయోగించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంతకుముందు ఎప్పుడు లేదు. ఈజ్ నెవర్ నోన్ ఫర్ దట్. ఇది డ్యూ రెస్పెక్ట్ ఉంటుందా? టెంపర్మెంట్ చూపించలేని పరిస్థితి ఉంటుంది. అదే, అందుకని అది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అన్నమాట స్పీకర్ గారు. ఎందుకంటే గత స్పీకర్ మనం చూసాం, ఖచ్చితంగా తమ్మినేని సీతారాం గారు దానికి న్యాయం చేయలేకపోయారు. ఆయన కూడా హీ హ్యాడ్ బికమ్ ఏ పార్టీ అనమాట. గవర్నమెంట్ ఏదైతే అంటే అధికార పార్టీ సభ్యులతో కలిసి ఆయన కూడా ఒక సభ్యుడిగా అయిపోయి ఆ రోజు ఆ రకంగా సభని నిర్వహించడం వల్లనే ఈ రకమైన సమస్యలు వచ్చినాయి. నేను అనుకోవటం అయ్యన్ పాత్రుడు గారు ఖచ్చితంగా ఆ చైర్కి గౌరవం,
సభాపతి స్థానానికి ఆ గౌరవం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఆ పక్కనది అంతా చరిత్ర అయిపోయింది, పాస్ట్ ఇస్ పాస్ట్. కానీ అది ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్సీపీ సభ్యుల మీద ఉన్నది. అంటే ఇప్పుడు దానికి దీనికి ఇంటర్లింక్డ్ ఇది. ఇప్పుడు ఏది ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇంకా దీన్ని కౌరవులు గెలిచారంటాడు. ఆ విఘ్నత ప్రదర్శించడం లేదు ఆయన. అంటే ప్రజా తీర్పుని ఆయన అపహాస్యం చేస్తున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవట్లా. ఈ తప్పులు చేయటం వల్లనే ప్రజలు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారనేటువంటిది ఆయనకు అర్థం కావట్లేదు, అంగీకరించట్లేదు. ఆ రకంగా మాట్లాడటం అనేటువంటిది అది మంచిది కాదు. అది ఖచ్చితంగా ఆయన మైండ్ సెట్ అనేటువంటిది ఏ విధంగా ఉందని మనకు అర్థమవుతున్నది. అంటే శకుని పాచికలు కానీ ఎవరిని మనం బ్లేమ్ చేయలేము అంటున్నారు ప్రజలందరూ. ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, బ్యాలెట్ మీద జరిగినాయి, వాళ్ళు ఓటర్లు కాదన్నారు, దానికో సాకులు చెప్పుకున్నారు, ఇప్పుడు సాకులు చెప్తున్నారు. చాలా సింపుల్ ఏంటంటే బీజేపీ వాళ్ళకి 60 సీట్లు తగ్గినాయి. అంటే ట్యాంపరింగ్ చేసేటువంటి ఇది ఉంటే కనుక వాళ్ళు ఎందుకు స్థానాలు కోల్పోతారు? అది చాలా సింపుల్ లాజిక్. పైగా అది ట్యాంపర్ ప్రూఫ్ అని చాలా చాలా స్పష్టంగా ఉంది. పైగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే మీరు యూ కెన్ అప్రోచ్ ద కోర్ట్, అంతే తప్ప ప్రజా తీర్పుని అపహాస్యం చేయడం అనేటువంటిది మంచిది కాదు. దీన్ని బట్టి ఏంటంటే ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది తెలుస్తుంది. రేపొద్దున ఇదే రకమైనటువంటి ధోరణి కనుక అసెంబ్లీలో ఆయన ప్రదర్శిస్తే ఆయనకి అవమానం ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా అప్పుడు సభానాయకుడు ఎంత చెప్పినా లేకపోతే స్పీకర్ గారు ఎంత చెప్పినా కూడా సభ్యులు మాత్రం సహించరు ఇటువంటి వ్యాఖ్యానాలను. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆయనకు కాషన్ చేయాలి. ఆ పార్టీలో కనుక సీనియర్లు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కాషన్ చేయాలి. కాషన్ చేసిన ఆయన వినిపించుకునే రకం కాదనుకోండి, కానీ హీ విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సభలో ఉంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకొని ఆయన తన ప్రవర్తనని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా తీర్పుని హుందాగా గౌరవించి ప్రజా సమస్యలను ఎత్తితే కనీసం ఆయన కోల్పోయినటువంటి ఏదైతే గౌరవం ఉందో కొంత పెంచుకోవడానికి ఇది ఒక అవకాశం. యాక్చువల్లీ అసెంబ్లీ అంటే ఇందాక శ్రీనివాస్ గారు కూడా బాగా చెప్పారు. ఇవాళ మామూలు వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. వాళ్ళు ఒక మంచి వక్తగా అవడానికి, ప్రజా సమస్యలని ఎంత అద్భుతంగా వాళ్ళు ఆవిష్కరించేటువంటి అవకాశం అసెంబ్లీ ఇస్తుంది. దాని ద్వారానే వాళ్ళు ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు, వాళ్ళ నాయకులుగా అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎవరైతే ఇంకా మిగతా 10 మంది ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకోగలిగితే కొంత ప్రజల్లో ఏమైనా సానుభూతి ఏమైనా పొందేటువంటి అవకాశం ఉంది. లేకపోతే పూర్తిగా ఇంకా వాళ్ళు తిరస్కరణకు గురవ్వచ్చు తప్పదు. మీరు కూడా స్పీకర్ గురించి అని చెప్పి మీరు ఆయన చాలా దగ్గర నుంచి చూశారు కదా, సో ఆయన గురించి ఏం చెప్తారు? అండ్ సేమ్ టైం నిన్న జగన్ గారు ఇంకా స్టిల్ తప్పు తన వైపు ఉన్నదన్న విషయాన్ని ఒప్పుకోవట్లేదు. అయ్యన్న పాత్రుడు గారు సుదీర్ఘ అనుభవం. ఆయన ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేశారు, చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. ఇప్పుడు 10 ఎన్నికల్లో ఆయన ఫేస్ చేశారు, 10 సార్లు పోటీ చేసి ఇంత అనుభవం ఉన్నటువంటి ఆయన్ని విక్రమ్ గారు చెప్పినట్టు అవమానాల తట్టుకోలేక మాట్లాడిన మాటలే తప్ప నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ నన్ను చంపమన్నారు, నన్ను స్పీకర్ గురించి కోట్ చేస్తున్నారు, చావగొట్టాల్సిందే అన్నారు. ఏదో ఎక్కడో ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఎక్కడో వీడియో ఏదో వైరల్ అయితే ఇప్పుడు ఆ మాటకు వస్తే గత స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నాడు బ్లాక్ క్యాట్స్ కనుక లేకపోతే ఫినిష్ అన్నాడు. అవును, ఎవరిని ఉద్దేశించి? మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. వివాదాస్పద స్పీకర్గా తమ్మినేని సీతారాం కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు ఆ దిశగా లైవ్ ఎగ్జాంపుల్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆ విధంగా ఆ దిశగా అయ్యన్న పాత్రుడు గారు ఉంటారని మనం అనుకోము. అసలు అవకాశం ఇవ్వరమ్మా, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏది మరోసారి జగన్మోహన్ రెడ్డిని అవమానించో పరాభవించో అతన్ని బలోపేతం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ 4 పార్టీలు ఉన్నాయి. ఒక అద్భుత సన్నివేశం ఏంటి, 4 కండవాలు కనపడతాయి మనకి. అటు పసుపు, ఇటు కాషాయం, అటు శ్వేతం, బుల్లు కండవాలు. సరే, ఇక నీలి కండవాల గురించి తక్కువ ఉండొచ్చు కండువాలు కనిపిస్తాయి. రిప్రజెంట్ అయితే అందరూ అసెంబ్లీలో చేస్తున్నారు. 4 పార్టీలని వాళ్ళ ప్రజా తీర్పు అద్భుతం అన్నది అందుకే. రేపటి సభనే అద్భుతం అనేది కూడా అందుకే. ఇది గౌరవ సభ మారుద్దనే మన ఆకాంక్ష కూడా అదే అన్నమాట. 4 పార్టీలు 4 వర్గాల ప్రజల వాయిస్ వినిపించే సన్నివేశం అన్నమాట, సందర్భం. రాబోయే 5 ఏళ్ళు ఇవాళ ప్రజలందరి ఆశలు అటువైపే ఉన్నాయంటే కారణం అదే. సభాపతి కూడా క్షమాపణ కోరిన సన్నివేశాలు అనేకం ఉన్నాయి.
విక్రమ్ గారు చెప్పినట్టు అప్పుడు ప్రతిభా భారతి గారు ఎవరో తెలుగుదేశం సభ్యుడితో కూడా అవసరమైతే అధికార పార్టీ క్షమాపణ చెప్పించారు. బాబు మోహన్ ఒక వర్డ్ వాడాడు, అన్పార్లమెంటరీ వర్డ్ వాడితే ఆయనతో క్షమాపణ చెప్పించింది. భయపడేవాళ్ళు ప్రతిభా భారతి గారు స్పీకర్ స్థానంలో ఉంటే విప్పులు చీఫ్ విప్పులు కూడా భయపడేవాళ్ళు ఆమెతో చెప్పడానికి. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేది ఆమె. రాజశేఖర్ రెడ్డి పట్ల యనమల రామకృష్ణుడు గట్స్ అనే పదం వాడాడమ్మా. ఆయన స్పీకర్గా గట్స్, నీకు గట్స్ ఉంటుంది అన్నట్టుగా పదం వాడినందుకు రాజశేఖర రెడ్డి ఫీల్ అయ్యాడు. వెంటనే యనమల రామకృష్ణుడు సారీ చెప్పాడు. ఏది స్పీకర్ స్థానంలో ఉంటూ అది హుందాతనం, గౌరవాన్ని పెంచుకునే విధానం అది. ఇప్పటి సభానాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 45 ఏళ్ల రాజకీయం, ఎన్నో సభలు చూశాడు, 9 సభలు చూసినటువంటి సభానాయకుడు రేపటి సభను కూడా గౌరవంగా హుందాగా నడుపుతాడనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. సభానాయకుడిని బట్టే సభాపతి ప్రవర్తన ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. నిస్తేజంగా ఉన్న ఈ పసుపు సైన్యంలో పోరాట స్ఫూర్తిని నింపిన చంద్రబాబు తాను అనుకున్నదైతే సాధించేందుకు పక్కగా ప్లాన్ చేసుకుని ప్రజల మనసు గెలుచుకుని వెళ్లారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలుపుకుని ఆ తర్వాత బీజేపీని పొత్తుతో విజయానికి మార్గం సుగమం చేసుకున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా, వైసీపీ విమర్శలకు చలించకుండా తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించి టార్గెట్ చేరుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకొక కాసేపట్లో, ఇంకొక 5 నిమిషాల్లో మనం ముగిస్తాము. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మరి 11 మందితో ఆయన అదే పోరాట స్ఫూర్తి కనిపిస్తారా, లేదా అస్త్ర సన్యాసం చేస్తారా? ఇది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ. అంటే పార్టీని నిలబెట్టుకోవాలంటే పోరాట స్ఫూర్తి కనపరచాలండి. మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్షం ఉండాలి, బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే అది ప్రజాస్వామ్యానికి విఘాతం. అది అందువల్ల ప్రతిపక్షం బలంగా అయినా పనిచేయగలగాలి, అయితే నిర్మాణాత్మకంగా ఉండాలి. అంతే తప్ప ప్రజా తీర్పుని దాన్ని అగౌరవపరిచే విధంగా మనం ఎందుకు ఈ విధమైనటువంటిది వచ్చింది, శకుని పాచికలు, అది కౌరవ సభ అంటాం కాదు. నిర్మాణాత్మకంగా ఎక్కడైనా తప్పులు జరిగితే ప్రభుత్వంలో అవి ఎత్తి చూపించాలి. వాళ్ళు పార్టీ లేకపోతే ఫినిష్ అయిపోద్ది. వాళ్ళు కనుక లేకపోతే నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోతే పార్టీ ఫినిష్ అయిపోద్ది. అదేవిధంగా ఆయన ఓవర్గా వెళ్ళినా కూడా ఇబ్బందికరం. అందువల్ల చాలా కాషియస్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల తరఫున నిలబడాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన లేకపోతే జారిపోతారు. ఇప్పుడు ఈయన వ్యవహార శైలి అదే విధంగా ఉందనుకోండి, మొత్తం జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన మేకార్ మారన్నట్టుగా అది ఏ విధంగా చేసుకుంటారనేది చూడాలి. ఈ ఫస్ట్ టైమర్స్ కి శిక్షణ కార్యక్రమాలు కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేవారు. ఏది నిబంధనల గురించి అవగాహన మనం చూసాము. గతంలో వెంకయ్యనాయుడు వీళ్ళందరినీ పిలిపించి 2014-19 మధ్య చంద్రబాబు ట్రైనింగ్ క్లాసెస్ కూడా నడిపినటువంటి దీంట్లో గతంలో రాష్ట్రపతులు ఈ సభను అడ్రస్ చేశారమ్మా. ఏది సంజీవ్ రెడ్డి కానీ, అబ్దుల్ కలాం కానీ ఈ సభను అడ్రస్ చేసినది. కృష్ణయ్యర్, కౌల్ అండ్ షగ్దర్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సింపోజియంలు నడిపారు. ఎక్కడ? మన సభలో అన్నమాట. అంత గొప్ప ఆంధ్రప్రదేశ్ శాసనసభ మళ్ళా పునర్వైభవం. ఆ దిశగా రాబోయే 5 ఏళ్లు తొలి మెట్లు పడాలా, అది ప్రజల ఆకాంక్ష, ప్రజల తీర్పు. అదనమాట. సరే చూద్దాం, కాసేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. మరి జగన్ రెడ్డి హయాంలో టీడీపీ సభ్యులను మొత్తం సస్పెండ్ చేసేసిన చంద్రబాబు ఒక్కరే నిలబడి ప్రజల పక్షం ఉంటూ గళం వినిపించే ప్రయత్నం చేశారు. ఎన్నెన్నో అవమానాలు, అవహేళనలు చేసినా భరించి నిలబడ్డారు. ఈరోజు హర్షధ్వానాల మధ్య అడుగు పెడుతున్నారు. మరి దిగజారి తన భార్యను అవమానం చేసేసరికి చివరికి ఏడాదిలో మాత్రమే అసెంబ్లీని బహిష్కరించారు. ఆయన మొదటంతా వెళ్లారు, సవాలు విసిరి బయటకు వచ్చారు. ఇప్పుడు జగన్ అసెంబ్లీలోకి అడుగు పెడితే అధికార పార్టీ నేతలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్, లోకేష్, రఘురామకృష్ణంరాజులు జస్ట్ అలా ఎదురైతే చాలు, జగన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ అలా వస్తాయి. చేసిన చేయించిన అవహేళనలన్నీ ఇవి జగన్ రెడ్డి కళ్ల ముందు కదులాడతాయన్న అభిప్రాయం ఉంది. సో మరి ఇవన్నీ తట్టుకునే మనస్తత్వం జగన్ రెడ్డికి ఉందా అంటే వేచి చూడాలి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం. మరి కాసేపట్లో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్. వి రిపోర్ట్, యూ డిసైడ్.